అంటే బస్ స్టాండ్కి వచ్చాక మీరు ఇక్కడ కిరాణా కొట్టు ఇక్కడ మనం చూడాలనుకుంటే ఇక్కడ కిరాణా కొట్టుకి కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ అద్భుతమైనటువంటి టిఫిన్ షాప్ ఉంది. అక్కడ జనాలు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి టిఫిన్ కూడా అయిపోయేటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మనం ఆ టిఫిన్ షాప్ని చూపించబోతున్నాం కొద్దిసేపట్లో. స్టేట్ ఇక్కడ కొబ్బరికాయకి పిలకలేదు. వెరీ గుడ్. మీకు అద్భుతమైన టిఫిన్ షాప్ చూపిస్తాను చెప్పండి. ఇక్కడ లేదు, అక్కడెక్కడో పెట్టించాడు. పవన్ అందుగా మధ్యలో అదల్లా బొమ్మ సీతారాంపురం దుత్తలూరు మీదుగా మనం ఇప్పుడు ఎక్కడ పోతున్నామో తెలుసా? ఖాళీగా ఉంది. ఇటు పక్క క్లోజ్ చేశారు రోడ్డు. మళ్ళీ బయటకు వచ్చాం టౌన్లో ఇంటి ఇప్పుడే శుద్ధంగా పెట్టి పార్సల్ కట్టించుకుని వచ్చేసాం బయటికి. అవునా, సరే. అయ్యా ఇట్టా వచ్చి అసలు లేనట్టే చూపిస్తుంది ఇప్పుడు. ఇంకా కాదండి, పండగ అంటే మన ఇది కాదు. నువ్వు రికార్డ్ ఎప్పుడా అన్నప్పుడు దేవాలయంకి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే దేవుడైనా కరుణిస్తాడు. పండగ రోజు అందరూ వెళ్తారు, పండగ రోజు కాదు. ప్రతిరోజు దైవ ప్రార్థన అనేది చేయాలి. అర్థం. చికెన్ ప్లేట్ చాలు. భాస్కర్, ఇది భాస్కర్ గారు వాయిస్ అని. అద్భుతం. ఆహా ఆహా. కవర్లు వేసారు చెత్త ఇలా తీస్తుందా సిస్టమ్. ముందు ఐటమ్స్ బయట వడ బాగాలేదబ్బా. ప్యూర్ గోధుమ పిండితో చేసిందబ్బా. ఇంత గట్టిగా టిఫిన్ తిన్నాక ఇంక పోయేదానికి ఓకే కారం దోశ. ఆనియన్ దోశ, పూరి, వడ, ఇడ్లీ. సరిపోదా? కొద్ది సైడ్ పెట్టాను. సరిపోదా? వద్దు వద్దు
పట్టు గణేష్ సిద్ధేశ్వర ఆలయంకి వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు మీరు చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ విగ్రహం చూడొచ్చు, ఒక రాయితోనే ఉన్నటువంటి విగ్రహం ఇది. ఇలాంటి మోర్ అప్డేట్స్ మీకు త్వరలో అందజేస్తాం. స్టే ట్యూన్. మనం ఇప్పుడు దీపం వెలిగించిపోతున్నాము. శివయ్యకి బాగా ఇష్టమైనటువంటి దీపారాధన ఇది. ఇదంతా కూడా రెడీమేడ్ ప్యాక్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాం. చూస్తున్నారు కదా, ప్యాక్లో అగ్గిపెట్టి ఇచ్చారు. దీపం మనకు నెరవేరుస్తారు శివయ్య. అన్నం దగ్గర అన్నం అంతా పోయిందని చెప్పేసి ఇరవై అడిపోతుంది. డబ్బులు ఇల్లు పెట్టుకోవాలి. ఏం తక్కువ కావాల్సింది పెట్టుకుని వాళ్ళు చెప్పు. Nobody can mention it. No mention. వచ్చాము ఇప్పుడు ఇక్కడ గణేష్ సిద్ధేశ్వర ఆలయంలో మనం
దీపారాధన కార్తీక మాసం కాబట్టి శివయ్యకి ఇష్టమైనటువంటి దీపారాధన చేయబోతున్నాం. మనస్ఫూర్తిగా మనం ఏదైనా కోరుకుంటే ఆ శివయ్య అనుగ్రహం చున్నీ కలిసిద్దులే పట్టుకో పెట్టుకుని నాకు అంటుకునేది అంటుకునే వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటిక సిద్ధేశ్వర ఆలయానికి వచ్చి ఇక్కడంతా కూడా కార్తీక మాసం ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరు కార్తీక మాసం సందర్భంగా మన యొక్క దీపారాధన చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా రావాలనుకుంటే మనకి ఉదయగిరి దగ్గరలో ఉంటుంది. ఉదయగిరి నుంచి రావచ్చు. ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ వస్తూ ఉంటారు. ఉండేదాని ఫెసిలిటీస్ అనేవి బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలన్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఘటిక సిద్ధేశ్వర ఆలయం ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ మన టెంకాయలు అవైలబుల్గా ఉన్నాయి. వీడియో సరిగా రావట్లేదు. మేము బ్రైట్నెస్ పెడతాం. ఇక్కడ మనకి ఘటిక సిద్ధేశ్వర ఆలయం దగ్గర ప్రకృతి ఎలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ మనం నడుస్తున్నప్పుడు చెట్టు నీడ కావచ్చు, ఉన్నటువంటి శిలాఫలకాలు కావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ కాశీ విశ్వనాథుని యొక్క ఆలయం అక్కడ ఉంది మనకి. ఇక్కడ వెళ్తే అయ్యప్ప స్వామికి సంబంధించిన టెంపుల్ అవుతుంది. అమ్మవారి గుడి కూడా ఉంది అక్కడ. చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ చెక్కి ఉన్నారు. ఈ శిల్పాలన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మొదలు పెడితే కైలాస్ కోన అనేది కైలాస్ కోన ఎంత దూరం ఉంటుంది స్వామి? దాని కింద గుహ ఉంది. అమ్మవారు ఉన్నారు. నిజంగా నిశ్చబెట్టారు. దాని కైలాస్ కొనకి వెళ్ళేసి వద్దాము ఇప్పుడు మనం. అక్కడ అద్భుతంగా వర్షాకాలంలో శివుని పైన డైరెక్ట్గా నీళ్లు పడతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పూజారి, సీనియర్ మోస్ట్ పూజారులు చెప్తూ ఉన్నారు. చూద్దాం పైకి వెళ్ళేసి ఎలా ఉంది అక్కడ వాతావరణం. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఒక రాచబాట్లాగా వేసిన స్టెప్స్ ఇక్కడ దానికి అల్లినట్టుగా మనకి ఎదురు బొంకర్లు ఉన్నాయి. అక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ నుంచి దాదాపులో 1.5 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటున్నారు. అంటే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ నుంచి
40 మినిట్స్ వరకు వాకింగ్ ఉంటుంది మనకి పైకి. వెళ్దామా మరి? నేను ఆడిప్పుడు దాకా అది వెలిగించేదానికి చూసిన ఎలాగలా పెద్ద హోమం వేసినాడ. మంట వేసేసావా? కైలాస కోన ఆకాశానికి దగ్గరలో ఉన్నటువంటి కొండ ప్రాంతానికి మనం చేరుకోబోతున్నాం కొద్దిసేపట్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదంతా కూడా కింద నుంచి మనం పైకి వచ్చాము. ఈ ట్రెక్కింగ్ కొండలంతా ఎక్కుతూ దిగుతూ. ఇదో ఇక్కడ మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది కదా సార్. గుడ్లు ఉన్నాయి కదా, గుడ్డలు ఉన్నాయి, అక్కడ మళ్ళీ ఒక హోల్ ఉంది. అది దారుణంగా ఉంది కొండ. ఇది మా పైనుంచి కిందకి పెట్టు. ఇక్కడ నుంచి చూస్తే ఆడికెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఉన్న జుమ్ము పారితే ఇదిగో పరబ్రహ్మం దిగేసే పరబ్రహ్మం అటాడికి. ఓ అడ్వెంచరా చెప్పాలి కదా. చెప్పండి రా బాబు, దీనికి ఎట్లయినా ఒకటి చెప్పాలి కదా. నేను చెప్తాను. సాహసోపేతమైనటువంటి నువ్వు ఆడికి వెళ్తే చెప్తా. పైన ఉండాలి. నువ్వు కింద నుంచి కవర్ చేసావు అనుకో. మనం ఇక్కడ పై నుంచి కిందకి దిగుతూ ఉన్నాం. ఇప్పుడు పరబ్రహ్మం ముందు దిగి చూపిస్తాడు. దాని తర్వాత నేను సింపుల్గా ఎలా దిగాలో చూపించాను. సారీ, చూస్తారు కదా, ఏ మాత్రం స్లిప్ అయినా కానీ ఆ లోయలో పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా మధ్యలో ఎక్కడ కూడా వాటర్ తగలదు మనకి. అందువల్ల వీలైతే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. దాంతోపాటు స్నాక్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి. చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కొండపైకి రావడానికి ప్రయత్నించండి. అలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దయచేసి రావద్దు, ఇబ్బంది పడతారు. నేను ఇంత కష్టంగా దిగుతుంటే సింపుల్. బాగుండే నీళ్ళ ఆకులు కూడా అండి పొల్యూషన్ కదా. కైలాస కోన పైనుంచి నీళ్ళు పడతా ఉంటాయి అక్కడ. ఇదే చెప్పింది ఆయన. ఫైనల్గా మనం ఎండ్ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ వాటర్ ఫాల్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం శివయ్య దగ్గరికి వెళ్ళేసి తాకి ఒకసారి ఇప్పుడు ఆ కర్ల మీద చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా చీకిపోయినట్టుగా ఉన్నాయి. ఓం నమః శివాయ. కాళ్ళు పైకి లేస్తాయా? ఇటు చూడు, కైలాస కోన. కైలాస కోన శివయ్య ఇక్కడ ఉన్నారు కదా. డైరెక్ట్ ఈ వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ పడుతూ ఉంది. కొంచెం వాటర్ జలపాతాలు ఎక్కువ పడే కొద్దీ వాటర్ ఎక్కువ పడతాయి. వచ్చేసాం మనం మెయిన్ పాయింట్కి. గట్టి అన్నీ పెట్టున్నారు. ఇవన్నీ కూడా బకెట్లోకి వాటర్ అంతా వచ్చేదానికి ఎమర్జెన్సీ పర్పస్లో అక్కడ ఉపయోగించుకోవచ్చు వాటర్ మనం. కైలాస కోనకు వచ్చేసాం. ఇక్కడ మనం చూడొచ్చు శివయ్యని. పైనుంచి వాటర్ పడుతూ ఉన్నాయి. శివయ్య ఇక్కడికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ వాటర్ తోటి. అది వీక్షించడం కోసం ఒక గంట ప్రయాణం మనం చేసినట్లయితే కింద నుంచి సిద్ధేశ్వర కొండ నుంచి గంట లోపల మనం రీచ్ అయిపోవచ్చు. ఎప్పుడు కూడా ఆవేశంగా నడవద్దు, చిన్నగా మెల్లగా నడుచుకుంటూ వస్తే ఈజీగా రీచ్ అయిపోవచ్చు.
చూడు ఎన్ని డబ్బాలు పెట్టేస్తారు. అది సపోర్ట్ చూడు, రాళ్ళ సపోర్టు, చెట్ల సపోర్టు. నువ్వు వందలకి ముందే అంటే చీర మీద మటన్ అంతా కడుగుతే పోలేదు. ఎగో అహోబిలం ఎక్కిలా, ఎగో అహోబిలం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. చూడడానికి పరిమితం అనుకున్నాం. చూడు ఎటు చూసిన పండ్లు. ఎందుకులే కారు ఇరికి అయిపోతుంది కదా, పడుతుంటే దానికి వచ్చింది. రాయా ముందే ఉన్నాడా ఆకాశాలు ఎట్టుంటుంది అన్న కొండ, కొండకి ఆకాశానికి ఎన్నో వేల కిలోమీటర్లు ఉంటుంది. ఇంతమంది మరీ చెట్టు మీద, వేప చెట్టు మీద గంధం కూడా భలే స్మెల్ వస్తుంది. ఆకులు ఎక్కడ
మళ్ళా ప్రయాణం అనుకుంటారు, మళ్ళా ప్రయాణం అనుకుంటారు. జాగ్రత్తగా రావాలి. రాణించరా జారుతుంది. బో ఇటు సైడ్ వస్తుంది రీసౌండ్. కొండ కూడా జారేది కానట్టుందిలే, అట్టుకుంటుంది. డ్రోన్ వేస్తూ ఉంటుంది. జస్ట్ ఇంకోటి అడ్వెంచర్ ఒకసారి చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకేడైతే ఆ టాప్లో ఏమనుకోవాలి, ఓది కాడ అటుపక్క టాపు, అటుపక్క వెళ్ళడానికి లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అంత కింద నుంచి ఇంత పైకి ఆ ఒక్క రూట్లో నడుచుకుంటూ వచ్చి ఫైనల్గా మనం ఒక బండకు రీచ్ అయ్యాము. ఇది మళ్ళీ మీకు కింద నుంచి చూపిస్తాం వ్యూ ఎలా ఉంటుంది అనేది. దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి, చాలా స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దొర్లితే కిందకే. ఓ దావ కనపడుతుందా పరా, మనం వచ్చిన దావ కనపడుతుంది. అమ్మో త్రిశూలం ఏందో బేడబట్టిన దొక్కుంటూ వస్తుంది. అంటే జాగ్రత్త. సాహసోపేతమైనటువంటి సాహసం. ఐరన్ నేను ఇందాక కట్టించే దిగింది. బ్రహ్మంగారి మఠంలో కూడా పారా నేను పోయినప్పుడు ఎట్టాగే తీసిన, ఇంటికి వచ్చేటప్పటికి వీడియో లేదు. లేదు అయ్యే వచ్చినాయి. అయ్యో నీ పైన తెల్లపులు అయి ఉండేది. ఇప్పుడు మనం ఆ పాయింట్కి వెళ్ళాలి. మనం వచ్చింది అక్కడి నుంచి గడిగ సిద్ధేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి మనం మళ్ళీ భైరవ కొండకి వెళ్ళబోతున్నాం. కింద దిగాల నా కొండపై నుంచి 1 గంట, పైకి 1 గంట ప్రయాణం. కొండ రాళ్ళు అన్నీ ఉంటాయి. పైన ఉంది సన్సైడ్ మీద బ్యాగ్ ఉందా, బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది చూడు. వచ్చి ఇక్కడ ఒక గంగ పెట్టి పెట్టారు. ఏదో అలా రాసుకున్నా వైట్గానా పొలంలాగా ఉందిరా. అండాలు వండుతూ ఉంటాను. దగ్గరికి వచ్చిన సిగ్నల్ కూడా